వంట అనే క్రియ, ఆ తర్వాత దాంట్లో ఉపయోగపడే ద్రవ్యాలు, ద్రవ్యం అంటే పదార్థం, వస్తువులు. సో ఈ విధంగా అనేక కారకాల సంబంధం కలిగినట్టుగా మనకు తెలుస్తుంది. కారకం అంటేనే క్రియతో సంబంధం కలిగేది, క్రియాన్వయితావచ్ఛేదకం కారకత్వం అని. కాబట్టి క్రియతో సంబంధం కలిగి ఉన్నదంతా కారకమే. ఒక క్రియ దానితో ఎన్నో సంబంధాలు కలిగినవి, అవన్నీ కారకాలు. అవి 6 అని వ్యాకరణం. ఇప్పుడు ప్రపంచంలో ఏది చేయాలనుకున్నా అందుకే దాంట్లో ఒక కర్త కర్మ క్రియ అని వస్తున్నాయి కదా. ఆ కర్త కర్మ క్రియ అవన్నీ తామే బ్రహ్మస్వరూపమైనప్పుడు ఇంకా బ్రహ్మ లేనిది, బ్రహ్మ కానిది ఏది లేనందువల్ల బ్రహ్మ సాధ్యం అనేది కాదు, సిద్ధం. ఇది మనం గమనించుకోవాలండి. కాబట్టి సర్వత్ర ప్రసిద్ధ ఉపదేశాత్ అంటే ఉపనిషత్తులు ఈ కాలత్రయంలో ఉండే నిత్య పదార్థమైన బ్రహ్మని సిద్ధ పదార్థంగా బోధిస్తున్నాయి అని. ఈ బ్రహ్మ అనే అర్థాన్ని మనం గ్రహించకపోతే వివక్షిత గుణోపపత్తేశ్చ అనుపపత్తేస్తున శారీర అని. నిజానికి ఇక్కడ బ్రహ్మలో ఇవి కుదురుతాయి, జీవుడిలో కుదరవు అని చెప్పడానికి కారణం ఏంటి? అసలు జీవుడి మాట ఎందుకు వచ్చింది ఇక్కడ? ఈ సూత్రం ఆ, అంటే ఈ మొదటి సర్వత్ర ప్రసిద్ధోపదేశాత్ అనే సూత్రం నుంచే మనం అసలు రెండవ పాదాన్ని మొదలు పెట్టుకోవాలని ఎవరు చెప్పారు? ఏమో, సర్వత్ర ప్రసిద్ధోపదేశాత్ అని ముందు సూత్రంతో అన్వయిస్తుందేమో, ఇట్లాంటి ఆలోచనలు కలగొచ్చు. కానీ మనకు పరంపరలో కొన్ని సూత్రాలు ఒక అధికరణం, కొన్ని అధికరణాలు ఒక పాదం అనే ఒక నియమం ఏర్పడింది, ఒక క్రమం ఏర్పడింది. అది అంతకు ముందున్న ఆచార్యులు అందరూ జాగ్రత్తగా చేసుకున్నది. కాబట్టి శంకరాచార్యుల వారి సమయానికే ఈ బ్రహ్మసూత్రాలపై భాష్యాలు, వృత్తులు, వార్తికాలు ఏర్పడ్డట్టుగా మనకు చరిత్ర. ఏమంటే శంకరాచార్యుల వారి కంటే ముందే బోధాయన వృత్తి ఉండింది, ద్రమిడ భాష్యం ఉండింది, దాన్ని టంకాచార్యుడు అంటారు. బోధానంద లేదా బోధానంది ఆయన వృత్తి కూడా ఉండింది. అవేవి మనకి ఇప్పుడు దొరకడం లేదు, కానీ అలాంటి వృత్తి గ్రంథాలు, అలాంటి భాష్య గ్రంథాలు అంతకు ముందు కూడా ఉండేవట. ఆ గ్రంథాలని ఆశ్రయించి వాటిలో ఏదైనా తప్పు, తప్పు అంటే శాస్త్రపరంగా ఏదైనా తప్పుగా అనిపిస్తే, అరే ఈ విషయాన్ని ఇలా చెప్పకూడదు కదా అని అనిపిస్తే వాటన్నిటినీ సవరిస్తూ శంకరాచార్యుల వారు భాష్యాన్ని రచించినట్లుగా. ఈ తర్వాత కూడా మిగతా కొంతమంది ఆచార్యులు శంకరాచార్యుల వారి భాష్యంలో కూడా కొన్ని సవరణలు అవసరము అని అనిపించి వాళ్ళేదో ప్రయత్నం చేశారు. సో ఈ విధంగా మనకు అంతకు ముందున్న ఈ వ్యాఖ్యాన పరంపర, అందులో శంకరాచార్యుల వారి భాష్య సంప్రదాయం, ఆ తర్వాత మిగతా భాష్యాలు, ఇది ఇతిహాసం, వేదాంత ఇతిహాసం. కాబట్టి 8-9వ శతకమని ఆధునికులు మనకు చెప్తున్నారు. వారి ప్రకారం మనం అదే అంగీకరిస్తే 8-9 శతాబ్దుల్లో వచ్చిన శంకరాచార్యుల వారి ఈ భాష్యంలో మనకు వేదాంత సంప్రదాయం అనేది ఒకటి నిలకడగా కనిపిస్తుంది. అంతకు ముందు ఏ గ్రంథాలు ఇప్పుడు మనకు దొరకడం లేదు. ఇలా ఈ సూత్రం నుంచే రెండవ పాదం అని, 8 సూత్రాలు ఒక అధికరణం అని, ఇది మనకు శంకరాచార్యుల వారి భాష్యం ద్వారా తెలుస్తుంది. ఈ భగవద్ రామానుజుల భాష్యంలో కొద్ది తేడా, చాలా చోట్ల అధికరణాలు కొద్దిగా అటు ఇటు అవుతాయి. కొన్ని సూత్రాల్ని వారు వేరొక అధికరణంలో వేసుకుంటారు, లేదా ఒక సూత్రంలోని సగభాగాన్ని తీసుకొని
ఆ మిగతా సగభాగాన్ని వేరొక సూత్రంగా కూడా ఆయన చెప్తారు. సో ఈ రకంగా సూత్రాల ఆ, స్వరూపంలో, అధికరణాల స్వరూపంలో మతభేదం ఉన్న పాదాలు ప్రతి అధ్యాయంలో 4, 4 అధ్యాయాలు అనేది స్థూల స్వరూపం. ఇది బ్రహ్మసూత్రాలు. ఇక్కడ మొదటి సూత్రంలో బ్రహ్మ అనేది ఉపనిషత్తులన్నిటిలో విపులంగా సిద్ధ పదార్థంగా చెప్పబడినది అని చెప్పి, ఈ బ్రహ్మ అనేదే ఉపనిషత్తుల్లో మనం గ్రహించదగింది. ఎందుకంటే ఉపనిషత్తుల్లో చెప్పబడుతున్న సత్యకామ, సత్య సంకల్ప, సర్వజ్ఞ, సర్వేశ్వర ఇలాంటి కొన్ని ధర్మాలు, ఈ ధర్మాలు కేవలం బ్రహ్మమందే కుదురుతాయి. వివక్షిత, వివక్షిత అంటే ఇక్కడ మనం అనుకున్నాం, వివక్షితం అంటే వక్తుం ఇష్టం. అంటే ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వారు ఏమి చెప్పదలిచారో అది వివక్షితం. మరి వేదం అపౌరుషేయం కదా, అందులో వక్త అనేవాడు ఉండడు కదా. మరి వక్త అనే ఒక వ్యక్తి ఎవరు లేనప్పుడు వివక్షితమని ఎలా గ్రహించాలి అన్నదానికి శంకరాచార్యుల వారు వక్తుమిష్టాహ వివక్షితాహ అని మొదట భాష్యం చెప్పారు. అంటే వక్తుమిష్టాహ వివక్షితాహ బాగుంది. మరి మనం అనుకున్నాం కదా ఇక్కడ ఎవరు వక్త లేడని. మరి వక్తుమిష్ట అంటే ఎవరికి వక్తుమిష్టాహ అంటే ఆయన అది చాలా స్పష్టంగా చెప్పారంటే, ఇక్కడ ఎవరు వక్త లేరు కాబట్టి నిజానికి ఇచ్ఛా అంటే వివక్షితలోని సన్ ప్రత్యయం ఇచ్ఛార్థకం అది కుదరదు. కానీ ఔపచారికంగా ఉపాదాన, అనుపాదాన అనే రెండు విషయాల్ని మనం గ్రహిస్తే, మనం శబ్దము చేత చెప్పబడింది వివక్షితం, శబ్దం చేత చెప్పబడింది అవివక్షితం అని కూడా అనవచ్చు. అంటే వ్యక్తి ఉన్నా లేకపోయినా ఆ శబ్దాలు దేన్ని చెప్తే అది వివక్షితం, దేన్ని చెప్పకపోతే అది అవివక్షితం. ఇలా మనం వక్త అనే దాన్ని తీసుకోకుండా కూడా వివక్షిత, అవివక్షిత అనే అర్థాన్ని చెప్పుకోవచ్చు. సో ఉపాదేయం, అనుపాదేయం. ఉపాదేయం అంటే వివక్షితం, అనుపాదేయం అంటే అవివక్షితం అని. ఇది మనం ఉపనిషత్తుల్లో తాత్పర్యం ద్వారా తెలుసుకోవాలంటే, ఉపనిషత్తుల్లో ఏది గ్రహించదగింది, ఏది గ్రహించదగనిది, ఏది ఎంతవరకు ఉపాసనకు ఉపకరిస్తుంది, ఏది జ్ఞానానికి ఉపకరిస్తుంది, ఎక్కడ భక్తి, వీటిలో ముందు వెనకల క్రమంలో ఏవి ఉంటాయి, ఇదంతా తెలుసుకోవడానికి మనం శాస్త్రాన్ని ఆశ్రయించి తాత్పర్యాన్ని పట్టుకోవాలి. తాత్పర్యం అంటే ఫలవత్ అర్థ ప్రతీతి అనుకూలత్వం అని కూడా ఒక లక్షణం. అంటే ఫలాన్నిచ్చే అర్థాన్ని తెలుసుకోవడం. ఓహో, ఇక్కడ ఈ అర్థం ఈ ఫలాన్ని ఇస్తుంది అంటే అది అక్కడ తాత్పర్యం అవుతుంది అంటారు. సో ఈ రకంగా మనకు వేదంలో చెప్పబడ్డ గుణాలన్నీ బ్రహ్మయందే కుదురుతాయి. ఇప్పుడు మూడో సూత్రం, మరి జీవుడి యందు ఎందుకు కుదరవు అంటే అనుపపత్తేస్తు నా శారీర. వృత్తిలో సత్య సంకల్పత్వాదీనాం జీవే సామంజస్యేన అనుపపత్తే న శారీరో జీవ తద్ధర్మేణ ఉపాస్య కింటు బ్రహ్మైవ ఇత్యర్థ. చాలా చాలా క్లుప్తంగా చెప్పారు. ఉపనిషత్తుల్లో అక్కడక్కడ సత్య సంకల్ప, సత్య కామ, య ఆత్మ, అపహత పాప్మ ఇట్లాంటివన్నీ చాందోగ్యోపనిషత్తులో వస్తాయి. అవి కొన్ని ధర్మాలు. ధర్మాలంటే ఎక్కడో ఒక చోట ఉండేవి. ఇవి ధర్మాలు కాబట్టి ఎక్కడో ఒక చోట ఉండాలి. ఎక్కడ ఉండాలి మరి అంటే ప్రకృతిలో కుదరదు, జీవుడిలో కుదరదు, బ్రహ్మలోనే కుదురుతాయని అక్కడ వాటిని చూసుకోవాలి. జీవుడిలో ఎందుకు కుదరవు అంటే
అనుపపత్తే అన్నారు. ఉపపత్తి అంటే కుదరడం, అనుపపత్తి అంటే కుదరకపోవడం, అంటే హేతుబద్ధంగా లేకపోవడం. జీవుడు సత్య సంకల్పుడా అంటే చాలా సందర్భాల్లో మిథ్యా సంకల్పుడు అని తెలుస్తుంది. లేనిదాన్ని ఊహించడం, ఉన్నదాన్ని గ్రహించకపోవడం, ఇవన్నీ కూడా మిథ్యా సంకల్పాలు. తాను కోరినది ఒకప్పుడు అవ్వడం, ఒకప్పుడు అవ్వకపోవడం, ఇట్లాంటివన్నీ జీవుడు ధర్మాలు కదా. కాబట్టి ఇవి బ్రహ్మమందే తప్ప జీవుడిలో కుదరవు. వివక్షిత గుణ ఉపపత్తి బ్రహ్మ, అనుపపత్తి జీవుడు. ఈ రకంగా రెండు సూత్రాలు పరస్పర సంబంధాన్ని కలిగినట్టుగా. కాబట్టి జీవుడిలో సామంజస్యేన, సమంజసంగా అనుపపత్తే కుదరవన్నమాట. అంటే మనం అనుకున్నట్టుగా సత్య సంకల్ప ఇట్లాంటి గుణాలు ఏవి కూడా ఒక రకంగా సరిగ్గా పొసగవు అని. బ్రహ్మ అనేదే మనకు ఉపనిషత్తుల్లో వివక్షిత గుణాలకి ఆశ్రయంగా చెప్పుకోదగింది. ఇతశ్చన శారీర ఉపాస్య. ఇప్పుడు ఉపాసించదగింది ఏది అంటే బ్రహ్మ అన్నారు. ఎందుకు అంటే ఉపనిషత్తులన్నిటిలో కూడా ప్రసిద్ధంగా బ్రహ్మనే చెప్పారు కాబట్టి, ఉపనిషత్తుల్లో చెప్పబడిన ధర్మాలన్నీ బ్రహ్మమందే కుదురుతాయి కాబట్టి బ్రహ్మ ఉపాస్యము అంటే ఉపాసించదగినది. ఏ రూపంలో అంటే ఉపనిషత్తులో చెప్పబడిన ఆయా ధర్మాలు కలిగినట్టుగా ఉపాసించదగింది. ఉపాసన అంటే ఏంటి అంటే మనస్సులో బలంగా నిలుపుకొని నిరంతరం దానితో తదేకంగా ఉండడం ఉపాసన. ముందు మనసులో నిలుపుకోవాలి, తర్వాత తదేకంగా జీవించాలి. ఏ దేవతని ఎవరు ఉపాసిస్తారో ఆ రకంగా వారు జీవిస్తారు. చందోలు స్వామి వారు అనేవారు, చందోలు శాస్త్రి వారని, తాడేపల్లి వారు, వారి జీవితం అంతా బాలా త్రిపుర సుందరిని ఉపాసించారు. కొందరు హనుమద్ ఉపాసకులు, కొందరు గణేష్ ఉపాసకులు, కొందరు కార్తవీర్య ఉపాసకులు, కొందరు గాయత్రి ఉపాసకులు, కొందరు నారాయణ ఉపాసకులు, ఎవరైనా. సో కింది దేవతలందరూ ఉపాస్యము, అంతిమ పరమతత్వము జ్ఞేయము. కానీ సాక్షాత్తు మనం దాన్ని తెలుసుకోలేం కాబట్టి ముందు ఉపాసన మంచిది అని. మరి జీవుడిని ఎందుకు ఉపాసించకూడదు అంటే జీవుడే ఇవన్నీ కలిగినట్టుగా మనం మనసులో తీసుకొని ఆ రకంగా తదేకంగా ఎందుకు ఉండకూడదు అంటే జీవుడిలో ఈ గుణాలు కుదరడం లేదు కాబట్టి. మరొక కారణం నాలుగో సూత్రంలో కర్మకర్తృ వ్యపదేశాచ. కర్మ కర్తృ వ్యపదేశ అనేది సమాసం. దానికి పంచమి కర్మకర్తృ వ్యపదేశాత్. చ అనేది సముచ్చయార్థకమైన అవ్యయం. ఇది కూడా ఒక హేతువు అని చెప్పడానికి. అంటే ముందు ముందు సూత్రంలో ఏ హేతువు చెప్పారు అనుపపత్తి అని చెప్పారు. ఇప్పుడు ఏ హేతువు చెప్తున్నారు కర్మకర్తృ వ్యపదేశం అని చెప్పారు. కర్మకర్తృ అంటే ఏంటి అంటే మనకు సంస్కృతంలో కర్మ కర్త కరణ ఇవన్నీ తెలుసు. క్రియను చేసేవాడు కర్త, లేదా క్రియకి ఆశ్రయం కర్త, ఆ క్రియ వల్ల కలిగే ఫలితానికి ఆశ్రయం కర్మ, వీటికి ఉపకరించేది కరణం. ఈ విధంగా కర్మ కర్త క్రియ ఇట్లాంటివన్నీ కూడా చెప్పబడ్డాయి. మనకి సాధారణంగా కర్తరి ప్రయోగం ఉంది. రామ పఠతి అంటే రాముడు చదువుతున్నాడు అంటే ఇది కర్తరి ప్రయోగం. రామేణ పఠ్యతే అంటే రాముడి చేత చదవబడుతున్నది.
అనంటే కర్మణి ప్రయోగం. కాబట్టి కర్త ఒక క్రియను చేస్తున్నప్పుడు ఆ క్రియ వల్ల కలిగే ఫలితం ఎక్కడుంటుందో అది కర్మ అని స్థూలంగా మన వాళ్ళు వ్యాకరణంలో చెప్పుకున్నారు. కానీ ఒక చోట కర్మనే కర్తగా చెప్తారు. నిజానికి అది కర్మ, వేరొకరు కర్త. కానీ అదొక ప్రయోగం ఏంటంటే మనం కర్మనే కర్తగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకి అసలు ఈ కారండి నేను నడపాల్సిన పని లేదు, అదే పోతుంది అని అంటారు కొంతమంది. నిజానికి ఎవరు నడపకుండా కారు తనంతట తానే పోదు. కానీ ఆ రకంగా మనం ప్రయోగిస్తుంటాం. ఎవరో ఒకరు దాన్ని నడపాలి, అప్పుడే కారు అనే దాంట్లో క్రియ ఉంటుంది అని మనకు తెలిసి కూడా మనం ఏదో ఒక విశేషాన్ని చెప్పడానికి, ఈ కారు చాలా గొప్పదనో, కారు చాలా మంచి క్వాలిటీ ఏదో చెప్పడానికి మనం అంటాం కారు రోడ్డు మీద తనంతట తాను పోతుందండి అని. ఇది కర్మకర్తృ ప్రయోగం. మీరు అక్కడ స్టవ్ మీద పెట్టేయండి, అన్నం తనంతట తానే ఉడికిపోతుంది అని అంటే తనంతట తానే ఉడకదు, ప్రయత్నం అవసరం. కానీ మన ప్రయత్నం తక్కువ అని చెప్పడానికి ఈ విధంగా చాలా వాక్యాలు ఉన్నాయి. వేదాంతంలో కర్మకర్తృ వ్యపదేశం అంటే కర్మని కర్తగా చెప్పడం. ఇక్కడ చూడండి, ఉపనిషత్తు వాక్యం ఏంటి ఈ విషయం? ఏతమితఃప్రేత్య అభిసంభవితాస్మి అని ఒకటి చాందోగ్య ఉపనిషత్తు 3వ అధ్యాయంలో వచ్చేది. ఏతం, ఏతం అంటే దీనిని, ఇతడిని, ఇతహ ఇక్కడి నుండి, ప్రేత్య అంటే ఇక్కడి నుండి వెళ్ళి, ప్రేత్య అంటే జనరల్ గా మరణించి అనే అర్థం. ప్రేత్య అంటే శరీరాన్ని విడిచిన తర్వాత, అభిసంభవిత కలిసేవాడిని, అస్మి అవుతున్నాను అని. అంటే నేను ఈ శరీరాన్ని విడిచి దీనితో కలిసిపోతున్నాను అని. ఏతం, ఏతం అనే శబ్దము ఇక్కడ మనోమయ, ప్రాణమయ, ఆ రూప సత్య సంకల్ప ప్రజ్ఞాత్మ అనబడుతున్న బ్రహ్మ, ఆ బ్రహ్మతో నేను ఒకే రూపాన్ని పొందుతున్నాను అని. ఇక్కడ బ్రహ్మ అనేది కర్మ అని ప్రాప్యంగా చెప్పబడింది. బ్రహ్మ అనేది కర్మ, అది ప్రాప్యం, ప్రాప్యత్వేన అన్నారు. ఇక్కడ ప్రాప్య అనే శబ్దం ఎందుకు చెప్పారు అంటే వ్యాకరణంలో కర్మ అనేది సంస్కార్య, ఉత్పాద్య, వికార్య, ప్రాప్య అని ప్రధానంగా 4 రకాలు. వాక్యపదయంలో ఇంకా జోడించి 8 రకాలు చెప్పారు. కానీ 4 ఇక్కడ ప్రస్తుతానికి అవసరం. దాంట్లో ఒకటి ప్రాప్యం. మనం ఏదో ఒక క్రియ ద్వారా ఏదో ఒక సంస్కారాన్ని, వికారాన్ని ఉత్పత్తిని చేస్తుంటాం. మట్టి నుంచి కుండని తయారు చేసుకుంటాం. దారాలు వీళ్ళు జాగ్రత్తగా నేత కార్మికులు చేసినప్పుడు అది బట్ట అవుతుంది. అట్లాగే సోమలత అనేది తీసుకొచ్చి దాన్ని జాగ్రత్తగా సవనం అంటాం. దాని నుంచి రసాన్ని తీసుకొచ్చి ఆ సోమ రసంతో యాగాలు చేస్తారు. సో ఇవన్నీ కూడా ఏదో రక కర్మ జరిగినప్పుడు ఆ కర్మ ఫలాన్ని తాము గ్రహిస్తాయి. అంటే కర్మ ఫలానికి ఆశ్రయమైంది, దాన్ని వ్యాకరణంలో కర్మ అంటారు.
కర్మఫలం అంటే క్రియాఫలం. ఇక్కడ తను అంటాడు ఒక ఋషి, నేను ఈ శరీరాన్ని విడిచిన తర్వాత బ్రహ్మతో ఏకరూపాన్ని పొందుతాను. కాబట్టి బ్రహ్మ అనేది కర్మ. అది ఏ కర్మ అంటే ప్రాప్యం అనే కర్మ. గ్రామం గచ్చామి అన్న చోట గ్రామం అనేది కర్మ. ఏ కర్మ అంటే ప్రాప్య కర్మ అంటారు. అభిసంభవితాస్మి అంటే పొందుతాను అని, ప్రాప్తాస్మి అని. ఈ రకంగా ఒక వాక్యం ఉంది. ఆ వాక్యంలో బ్రహ్మనే కర్మగా చెప్పారు. మళ్ళీ జీవుడు పొందబడింది బ్రహ్మ, పొందుతున్నది జీవుడు. ఈ రకంగా కర్మ కర్త విడివిడిగా చెప్పారు. ఇది ఇక్కడ ముఖ్యం. ఏంటంటే బ్రహ్మని విడిగా జీవుడిని విడిగా చూపించే వాక్యాలు చాలా ఉన్నాయి ఉపనిషత్తులో. ఇదొక వాక్యం. ఇందులో కర్మ అనేది బ్రహ్మ, కర్త అనేది జీవుడు. జీవుడు శరీరాన్ని విడిచిన తర్వాత బ్రహ్మగా ఉంటున్నాడు అని. వ్యపదిశ్యమానత్వాత్ చెప్పబడుతున్నందువల్ల ఇది అర్థ. ఇది దీని అర్థం అనమాట. ఇది ఒకటేనా అంటే ఇతశ్చ మరొక కారణం చేత కూడా శారీర అంటే శారీరుడు అంటే శరీరే భవ, శరీరంలో ఉండేవాడు లేదా శరీరాన్ని గ్రహించేవాడు. ఈ శరీరాన్ని గ్రహించేవాడు జీవుడు. ఈ జీవుడు ఉపాసించదగినవాడు కాదు. ఉపాసించదగినది బ్రహ్మ అని చెప్పడానికి మరొక హేతు శబ్ద విశేషాత్ అని. శబ్ద విశేషాత్ అంటే ఒక విశిష్టమైన శబ్దం ఉంది అక్కడ. సమాన ప్రకరణే అని. ఇక్కడ సమాన ప్రకరణం అంటే ఉపనిషత్తుల్లో ఒకే విద్యని గురించి చెప్పే ప్రకరణాలు సమాన ప్రకరణాలు. ఒకే విద్యని గురించి చెప్తాయి. అక్కడెక్కడో శాండిల్య విద్య చెప్పి మళ్ళీ శాండిల్య విద్య చెప్పారనుకోండి, అప్పుడు అది సమాన ప్రకరణం. ఆ విధంగా దహరాకాశ విద్య, ఏదో చక్షురాదిత్య విద్య, ఇట్లాంటి విద్యలు అక్కడక్కడ చెప్పబడినప్పుడు ఏ రెండు ప్రకరణాల్లో అవి సమానంగా చెప్పబడతాయో అది సమాన ప్రకరణం. అప్పుడు ఇది ఛాందోగ్య ఉపనిషత్తులోది కదా. ఇదే విధంగా శతపథ బ్రాహ్మణం అంటే ఛాందోగ్యం సామవేదానికి చెందింది, శతపథ బ్రాహ్మణం శుక్ల యజుర్వేదానికి చెందింది. ఈ రెండు వేరు వేరు వేదానికి చెందిన భాగాలు. కానీ దాంట్లో కూడా యథా వ్రీహిరువా యవోవా శ్యామాకోవా శ్యామాక తండులోవా ఏవం అయం అంతరాత్మన్ పురుషో హిరణ్మయ అని అత్యంత సూక్ష్మ స్వరూపం కలిగింది ఈ పురుషతత్వం, చైతన్యం, ఇదే బ్రహ్మ అని చెప్పడానికి అక్కడ చాలా ఉదాహరణలు చూపించారు. ఆ ప్రకరణంలో కూడా ఒక శబ్ద విశేషం అంటే ఒక ఒక విశిష్టమైన ఒక శబ్దాన్ని ప్రయోగించారు. దాన్ని పట్టుకొని ఇక్కడ శారీరుడు అంటే జీవుడు తగినవాడు కాదు అని చెప్తున్నారనమాట. అంతరాత్మన్ పురుషో హిరణ్మయ అని అక్కడ చివరి పదాలు అంతరాత్మన్ అన్నారు. ఇది సప్తమి అర్థంలో వచ్చే వైదిక రూపం. కాబట్టి అంతరాత్మన్ అంటే ఆత్మయందు, పురుషో హిరణ్మయ అంటే ఒక గొప్ప శక్తి ప్రకాశ రూపంలో ఉంటుంది, అది పురుష అనే శబ్దం చేత చెప్పబడుతుంది అని. ఇక్కడ శారీర అంటే జీవుడి కోసం ఏ విశిష్ట శబ్దాన్ని ప్రయోగించారు అంటే అంతరాత్మన్ అని సప్తమ్యంత పదాన్ని అంతరాత్మని అని చెప్పారు. తస్మాత్ విశిష్ట అన్య దానికంటే
విశిష్టమైన ఒక శబ్దం ఏది ఉంది అంటే పురుష శబ్దం. అది ప్రథమాంతం. ఆత్మయందు పురుషుడు అన్నట్టు వస్తుంది. ఇది మీకు బృహదారణ్యకంలో అంతర్యామి అధికరణంలో కూడా వస్తుంది. ఏమంటే అన్ని పదార్థాలలో తానుగా సర్వవ్యాపి అయిన పరమాత్మ నారాయణ స్వరూపంలో ఉన్నాడు. ఆ ఆత్మ అనే దానిలో కూడా ఉన్నాడు అని చెప్పారు. దీన్ని బట్టి ఈ బ్రహ్మసూత్రాలు సాధారణంగా అంటే మనం ఏమాత్రం ట్విస్ట్ చేయకుండా సాధారణంగా గ్రహిస్తే బ్రహ్మసూత్రాలు విశిష్టాద్వైతంలో ఎక్కువగా అన్వయిస్తాయి అని పెద్దలు అంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కే బ్రహ్మ అయితే మరి ఈ జీవుడికి బ్రహ్మకి మధ్యలో తేడా చెప్పడం కుదరదు. వీటన్నిటికీ సమాధానాలు ఉన్నాయి, కానీ పూర్వపక్షం వాళ్ళు ఆ చూపిన ఆక్షేపాలన్నమాట. కాబట్టి ఇక్కడ విశిష్టాద్వైత ప్రకారం 3 నిత్య పదార్థాలు లేదా సత్య పదార్థాలు: జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. ఈ జీవుడు, జగత్తు అనేవి ఈశ్వరుడికి శరీరాలు. ఈశ్వరుడు జీవుడు, ప్రకృతి అనే 2 తన శరీరంగా కలిగిన వాడు. వీటన్నిటి లోపట తానుగా ఉన్నవాడు అని ఈ రకంగా విశిష్టాద్వైత సిద్ధాంతం. ఇప్పుడు ఇక్కడ మంత్రాలు గమనిస్తే ఇవన్నీ విశిష్టాద్వైతానికి అనుకూలంగా ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఇదే కాదు, ఇక రాబోయే సూత్రాల్లో కూడా మనకు అద్వైతం అంటే కేవలాద్వైతమైన శంకరుల సిద్ధాంతాన్నే మనం ఒకవేళ చూపాలనుకుంటే కొంత జాగ్రత్తగా చేసుకోవాల్సి వస్తుంది. కాదంటే విశిష్టాద్వైతం సహజంగానే కుదురుతుంది అంటారు. ఇక్కడ శబ్ద విశేషాత్ అన్నది చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే, శతపథ బ్రాహ్మణంలో ఆత్మ యందు ఒక పురుషతత్వం ప్రకాశ రూపంగా ఉంది అన్నారు. కాబట్టి పరమేశ్వరుడు లేదా పరమాత్మ బ్రహ్మ కంటే జీవుడు వేరు అన్నట్టుగా భేదవాదమే వస్తుంది. ఆ జీవుడిని ఉపాసించండి అని మనకి ప్రశ్న కలగవచ్చు. మరి జీవుడు బ్రహ్మ కంటే విడిగా, పరమాత్మ కంటే విడిగా జీవాత్మ అని చెప్పుకోవచ్చు కదా. జీవుడే పరమాత్మను, జీవుడే బ్రహ్మను చెప్పడం సబబు కాదు కదా అనిపించవచ్చు. కానీ శంకరాచార్యుల వారి భాష్యం ప్రకారం వేదం అనేది గోచరిస్తున్నా అది ఉపాధి కారణంగా ఉంటుంది. ఉపాధి అనే దాన్ని మనం ఇంతకు ముందు తరగతుల్లో చూసుకున్నాం. స్ఫటికం, ఎర్రటి పుష్పం, ఎర్రటి పుష్పం అనేది ఉపాధి అని ఈ విధంగా. సో ఇక్కడ ఎంతకాలం మనస్సు, బుద్ధి, అహంకారాలు అనేవి ఉంటాయో అంతకాలం జీవత్వం అంటే జీవుడు అనే ఒక దశ ఉంటుంది. ఈ మనస్సు, బుద్ధి, అహంకారాలను పూర్తిగా లయింపచేసే ప్రక్రియ అది రాజయోగ ప్రక్రియ. రాజయోగం ద్వారా రోజు చాలా జాగ్రత్తగా ధ్యానాదుల్ని చేసుకొని పట్టుదలతో చిత్తవృత్తి నిరోధాన్ని చేసి సహజంగా ఆ అవస్థలో ఉన్నవాడికి చిత్తము లేదా మనస్సు అనేది లయించినందువల్ల, అది ఎక్కడ లయిస్తుంది అంటే ప్రకృతిలో లయించినందువల్ల. మరి చిత్తం లయించింది కానీ బుద్ధి, అహంకారాలు ఇంకా లయించలేదు కదా అని అంటే, సంప్రజ్ఞాత అవస్థలో సానంద, సాస్మిత అనే దశలు వస్తాయి. ఆ దశల్లో అహంకారం ముందు సాత్విక అహంకారం అయిపోయి ఆ తర్వాత సూక్ష్మ రూపాన్ని పొంది ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత అది అసంప్రజ్ఞాత
అనే సమాధి స్థితిలోకి తీసుకెళ్తుంది. అసంప్రజ్ఞాత అవస్థలో బయటి ప్రపంచం ఒకటి ఉందని, తనకి దానికి ఒక సంబంధం ఉందని, తన సుఖ దుఃఖాలకి అది సాధనమని ఇలాంటివేవి ఉండవు. ఎందుకంటే చిత్తవృత్తులు ఆపేయబడ్డాయి. చిత్తవృత్తులు లేనందువల్ల చిత్తవృత్తుల వల్ల తెలిసే ద్వైత ప్రపంచం వాడికి ఉండదు, వారికంటే ఆ యోగికి. కాబట్టి అక్కడ అహంకారం అనేది, చిత్తవృత్తులు అనేవి ఉండవు. కానీ దీని నుంచి ఒక ప్రజ్ఞ ఏర్పడుతుంది. ఆ ప్రజ్ఞ మిగతా వాటికంటే విలక్షణంగా ఉంటూ ఒక అద్భుతమైన ప్రపంచాన్ని చూపిస్తుంది. కానీ ఇది కూడా ఆగిపోయే ఒక స్థితి ఉంది. అది మనకు చివరి పాదంలో పతంజలి మహర్షి ఒక సూత్రం ద్వారా చెప్పారు. ఏమంటే, వివేకం, వివేక ఖ్యాతి అనేది కలిగిన ముందు అకుశీదస్య సర్వథా వివేక ఖ్యాతే ధర్మమేఘ సమాధి అన్న దగ్గర బుద్ధి అనేది ఎంతో వికసించి, బుద్ధి అనేది అద్భుతమైన వ్యాప్తిని పొందినా కూడా అది కూడా ఆగిపోయే ఒక స్థితి ఉంటుంది. ఆ స్థితిలో త్రిపుటి ఉండదు. కాబట్టి అహంకారం, చిత్తం, బుద్ధి అనేవేవి లేని ఒక స్థితి. అవేవి లేనప్పుడు తాను ఏ రూపంలో ఉంటాడు? నేను ఏ రూపంలో మిగిలిపోతాను అంటే, వాళ్ళు అంటారు పురుష స్వరూపంలో మిగిలిపోతాడు అని. ఇది యోగ శాస్త్రం, కైవల్యం అంటాం దాన్ని, కేవల అనే అవస్థలో. అయితే తేడా ఏంటి అంటే, వేదాంతంలో మోక్షం అనే స్థితిలో బ్రహ్మతో ఒకటి కావడమో, బ్రహ్మకి సమీపంగా ఉండడమో జరుగుతుందని చెప్తారు. శంకరాచార్యుల వారు అంటారు బ్రహ్మగా తాను మారిపోతాడు అంటే ఉండిపోతాడు అని. మారడానికి ఏమీ లేదు, ఉండిపోతాడు. అంటే ఒక కుండ ఉందనుకోండి, దాంట్లో కొంత ఖాళీ ప్రదేశం ఉంది. ఆ కుండలో ఖాళీ ప్రదేశం అని. ఇప్పుడు ఏదో తగిలి ఆ కుండ పగిలిపోయింది అనుకోండి. ఇప్పుడు దాంట్లోని ఆకాశం మహాకాశంగా మారిపోయిందని చెప్పాలా, మిగిలిపోయిందని చెప్పాలా? అంటే కొందరు అంటారు ఇంతవరకు ఆ కుండలో ఉన్నది, ఆ కుండ పగిలిపోతే బయటికి వచ్చి మిగతా దాంతో కలిసింది అని, కలిసిపోయింది అని. కానీ ఆలోచిస్తే ఉన్నది ఒకటే ఆకాశం, ఏది దేంతో కలుస్తుంది? కాబట్టి మహాకాశంగా ఉండిపోతుంది, మారిపోదు. అదేవిధంగా ఒకే చైతన్యం ఉన్నప్పుడు ఈ జీవుడు వేరే రూపంలో మారడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి ఇక్కడ కైవల్యమన్నా మోక్షమన్నా బ్రహ్మగా ఉండిపోవడం, బ్రహ్మ భావ అని శంకరాచార్యుల వారి సిద్ధాంతం. ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తూ, అంతరాత్మన్ అనేది సప్తమి విభక్తిలో ఉండాల్సిన శబ్దం, దాని అర్థం ఆత్మయందు అని. పురుష శబ్దం ప్రథమా విభక్తిలో ఉంది. ఈ రెండు విడివిడిగా చెప్పబడ్డాయి కాబట్టి ఉపాసించదగినది బ్రహ్మ, ఉపాసించేది జీవ అని ఈ రకంగా మనం చెప్పుకోవాలి అని 5వ సూత్రం. అంతేకాదు మరొక ప్రమాణాన్ని, అంటే ఉపనిషత్తుల్లో చెప్పబడిన దానికి ఉపోద్బలకంగా స్మృతి అంటే భగవద్గీత, దాన్ని చూపిస్తున్నాను. ఇక్కడ స్మృతి అంటే భగవద్గీతే. ఇక్కడ బ్రహ్మసూత్రాల్లో ఏం చెప్తున్నారంటే, స్మృతేశ్చ, స్మృతి వల్ల కూడా. స్మృతి అనేది చెప్పాం కదా, భగవద్గీత,
భగవద్గీతలో ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని 18వ అధ్యాయంలో ఒక శ్లోకం వస్తుంది. చివర్లో 60, 61 ఆ టైం. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని. దీని అర్థం ఏంటి అంటే, హే అర్జున, అర్జున్ని ఉద్దేశించి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాట ఏం చెప్పారంటే, సర్వభూతానాం హృద్దేశే అంటే అన్ని ప్రాణుల హృదయంలో తిష్టతి స్థిరంగా ఉంటున్నది ఒక తత్వం. దాని పేరు ఈశ్వరః. ఈశ్వరుడు. మీరు ఈశ్వరము అన్న తప్పేం లేదు. తో ఈశ్వరుడు అనే ఒక తత్వం మనలాంటి అన్ని ప్రాణుల హృదయాల్లో నిలిచి ఉంటుంది. అంటే కూర్చొని ఉండదా అన్నట్టు కాదు. నిలిచి ఉండడం అంటే స్థిరంగా ఉండడం. దాని పనేంటి? అన్నిట్లో ఉండి చేయాల్సిన పనేంటి? భ్రామయన్ సర్వభూతాని, అన్ని ప్రాణులని అది భ్రామయన్ అంటే తిప్పుతుంది. నేను ఇక్కడి నుంచి ఇంకెక్కడికో వెళ్ళడం, అక్కడి నుంచి మళ్ళీ రావడం, ఇవన్నీ క్రియలు. ఈ ప్రపంచం మొత్తం కూడా క్రియాత్మకం. ఆ క్రియలన్నిటికీ కారణం ఈశ్వర. మనలాంటి శరీరంలో ఉన్న ఆ ఈశ్వర తత్వం రకరకాల పనుల్ని చేయిస్తుంది. ప్రపంచమంతా వ్యాపించింది. ఆ ప్రపంచానికి సంబంధించిన క్రియలని చేయిస్తుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం, ఋతువులు, ఇవన్నీ ఏ విధంగా అంటే తన మాయ చేత వీటన్నింటినీ క్రియలో కూర్చుతుంది. మాయ చేత. ఎలా అంటే యంత్రారూఢాని, ఇవా అని మనం అర్థం చేసుకోవచ్చు. ఏదో ఒక యంత్రం ఉంటే ఆ యంత్రంలో ఏదైనా ఉండిన ఆ యంత్రం వాటిని తిప్పుతుంది, రోలర్ కాస్టర్ లాగా. అదే విధంగా ఈశ్వర తత్వం ఈ అన్ని శరీరాల లోపట ఉండి వాటన్నిటినీ యంత్రంలో ఉన్నట్టుగా, యంత్రం చేత కదులుతున్న బొమ్మల్లాగా కదిలిస్తుంది. అది లేనప్పుడు ఇవన్నీ కూడా పడిపోతాయి. మృతి అంటాం, మరణించడం, పడిపోతాయి. పడిపోవడం శరీర ధర్మం. ఈ విధంగా భగవద్గీత 18వ అధ్యాయంలో ఈశ్వరుడు అన్ని ప్రాణుల హృదయ దేశంలో ఉంటాడు అని చెప్పబడింది. ఇత్యాదౌ జీవ పరమాత్మనో భేద స్మరణాత్. ఇలాంటి చోట స్పష్టంగా పరమాత్మ వేరు, జీవాత్మ వేరు అని చూపించారు. కాబట్టి న పరస్మాద్ అన్యో జీవ ఉపాస్య ఇది సిద్ధం. కాబట్టి పరస్మాత్ అంటే పరమాత్మ కంటే అన్య విడిగా జీవ న ఉపాస్య, జీవుడు ఉపాసించదగినవాడు కాదు. కాబట్టి ఎవరిని ఉపాసించాలి అంటే బ్రహ్మను. జీవుడిని ఎందుకు కాదు అంటే ఇవన్నీ దానికి హేతువులు. వివక్షిత గుణోపపత్తేస్తున్న శారీర కర్మకర్తృ వ్యపదేశాచ్చ స్మృతేశ్చ, ఇవన్నీ కూడా దాంట్లో హేతువులు. స్మృతి కూడా ఈ విషయాన్ని మనకు తెలియజేస్తుంది. జీవుడిని ఉపాసించడం అంత ఫలితం ఇచ్చేది కాదు, బ్రహ్మని ఉపాసించండి అని. అనయోర్ భేదస్తు. కానీ ఇక్కడ కొంచెం సదాశివేంద్ర సరస్వతులు వారు కొద్దిగా అలర్ట్ అయ్యి, భేదం ఉంది అనగానే వెంటనే అందరం ఓహో ఇది ద్వైతాన్నో విశిష్టాద్వైతాన్నో తెలియజేస్తుంది తప్ప కేవలాద్వైతాన్ని తెలియజేయడం లేదు. కాబట్టి శంకరాచార్యుల వారిది
శంకరాచార్యుల వారు వివరించేదంతా తప్పు అని అనిపించవచ్చు. దాన్ని వివరిస్తూ సదాశివేంద్ర సరస్వతి వారు ఇక్కడ తెలియజేస్తుంది, అనయోర్ భేదస్తు అనయోహో, అంటే ఈ రెండింటి మధ్యలో, రెండంటే ఇక్కడ పరమాత్మ జీవాత్మ, ఈ రెండిటికి ఏదో భేదం ఉన్నట్టుగా సూత్రంలో చెప్పడం జరిగింది కదా, అది మాత్రం కాల్పనిక నా వాస్తవ. ఈ రెండిటి భేదం కాల్పనికం, కేవలం మనస్సు ద్వారా కల్పించబడింది అని. మనకు గౌడపాదకారికల్లో నిన్న వచ్చింది, కల్పయతి ఆత్మనా ఆత్మానం దేవః అని. కాబట్టి ఆత్మ అనేదే వీటిని కల్పిస్తుంది అన్నారు. ఎలా? మాయయా, స్వమాయయా అన్నారు ఉపనిషత్తులో. సో దాన్ని అన్వయించుకుంటే మనకు స్పష్టం ఏంటంటే, శంకరాచార్యుల వారి సంప్రదాయంలో చాలా స్పష్టంగా మనస్సు చేత కల్పించబడ్డవి అన్ని భేదాలు ద్వైతమంతా, కాబట్టి అది కాల్పనికం, నిజం కాదు అని నా వాస్తవ. ఇది రహస్యం. ఎందుకు రహస్యం అన్నారు అంటే, సూత్రం వాచ్యార్థంగా ఒకటి తెలియజేస్తున్నప్పుడు అంతరార్థంగా మరొక దాన్ని చెప్తే అది రహస్యం. అధునా పరమాత్మనః ఉపాస్యత్వం ఆక్షిప్య పరిహరతి. పరమాత్మ ఉపాసింపబడదగినది అని అంటున్నారు, కానీ దాంట్లో ఒక ఆక్షేపం తలెత్తవచ్చు అని దాన్ని పరిహరతి, దాన్ని దూరం చేస్తున్నారు, పరిహరిస్తున్నారు. ఎలా అంటే, ముందు ఆక్షేపం, దాని తర్వాత పరిహారం ఒకే సూత్రంలో. అర్భగౌకస్త్వాత్తద్వ్యపదేశాచ్చ నీతి చేన్న నిచాయత్వాదేవం వ్యోమవచ్చ అని. ఆక్షేపం ఏంటి? అర్భకౌకస్త్వాత్తద్వ్యపదేశాచ్చ న, ఇంతవరకు. దీనికి పరిహారం ఏంటి? ఇది చేన్న నిచాయత్వాదేవం వ్యోమవచ్చ అని. రెండు వేరువేరు. ఆక్షేపాన్ని ముందు అర్థం చేసుకుంటే పరిష్కారం లేదా పరిహారం అర్థమవుతుంది. ఆక్షేపం అంటే పూర్వపక్షం వాళ్ళు అంటున్నారు, అసలు మీరు స్మృతిని శృతిని ప్రమాణంగా చూపించారు, హృదయంలో బ్రహ్మ లేదా పరమాత్మ ఉంటుందన్నారు, కానీ అర్భక ఔకస్త్వాత్, అర్భక అంటే చిన్న, అర్భకుడు అంటాం తెలుగులో, చిన్నవాడు అని. అర్భకుడు అంటే చిన్నవాడు, తక్కువ బలం కలిగిన వాడు. ఇక్కడ అర్భక అంటే చిన్న, ఓకస్, సంస్కృతంలో ఓకస్ అంటే నివాస స్థానం, నెలవు, ఆశ్రయం. అర్భక ఓకస్త్వాత్ అంటే చాలా చిన్న ప్రదేశాన్ని తన నివాసంగా ఉన్నది. మీరు పరమాత్మ అనేది సర్వవ్యాపి అని చెప్పారు, మరి హృదయంలో, అంటే హృదయం లాంటి చిన్న ప్రదేశంలో ఉండడం ఎలా అనేది ఆక్షేపం. దీనికి అనొచ్చు, సర్వవ్యాపి కదా, అంతటా ఉంది కాబట్టి హృదయంలో కూడా ఉన్నట్టు చెప్పుకోవచ్చు అని. అంతటా ఉన్నది ఎలాగో అంతటా ఉంది కాబట్టి హృదయం అనే ఒక ప్రదేశంలో మాత్రమే ఉన్నట్టుగా చెప్పడం ఎందుకు? అది హృదయంలో ఉంది, కళ్ళలో ఉంది, చెవులో ఉంది, చేతుల్లో ఉంది, కాళ్ళలో ఉంది అని చెప్పుకోవచ్చుగా. మరి హృదయంలో మాత్రమే ఉన్నట్టుగా విశేషంగా చెప్పడం ఎందుకు? ఈ చిన్న ప్రదేశంలో ఉన్నట్టుగా మనకు శృతి స్మృతులు తెలియజేస్తున్నా అది కుదరదు. ఎందుకంటే అవి చిన్న చిన్న ప్రదేశాలు, బ్రహ్మ లాంటి అనంత పదార్థం, తత్వం అక్కడ ఉండడం కుదరదు. అంతేకాదు, తద్ వ్యపదేశాచ్చ నా, నా అంటే పరమాత్మ ఉపాసించబడదగినది కాదు అని. ఇది ఆక్షేపం.
మీరు ఇక్కడ వృత్తిలో చూస్తే అర్భకౌకస్త అర్భకౌకస్త్వాత్ అంటే అర్భకం అంటే అల్పం, ఓకహ అంటే స్థానం. ఇది బహువ్రీహి సమాసంలో అర్భకౌకాహ అని, అంటే చిన్న స్థానం కలిగినవన్. తస్య భావః అలాంటి స్థితి తత్వం అర్భకౌకస్త్వం. తస్మాత్ అర్భకౌకస్త్వాత్. ఇట్లా ఒక్కొక్క పదాన్ని కూర్చుకొని వాటి సంధి సమాసం అనే దాన్ని పట్టుకోగలిగితే మనకి సంస్కృత పదాలు అర్థమవుతాయి. ఏష మే ఆత్మ అంతర్హృదయే అని ఒకటి ఉపనిషత్ వాక్యం. ఈ ఆత్మ నా హృదయంలో ఉంది అని. పరిచ్ఛిన్న హృదయాయతనత్వాత్ ఇత్యర్థ. ఏం తెలియజేస్తుందంటే చాలా చిన్న, పరిచ్ఛిన్నం అంటే సీమితమైన హృదయం అనే ప్రదేశంలో ఉన్నట్టుగా ఆత్మని నిర్దేశిస్తుంది. కించ అంతేకాదు తద్వ్యపదేశాచ అది మరొక రకంగా కూడా చెప్పబడింది. తస్య అంటే ఆ బ్రహ్మ స్వశబ్దేనైవ అంటే దాన్ని సాక్షాత్తుగా చెప్పే శబ్దంతో చెప్పబడింది. ఎలా? అణీయాన్ ఇది అత్యంత సూక్ష్మమైనది అని చెప్పబడింది. అణీయస్త్వస్య వ్యపదేశాత్ ఇలా అనుస్వరూపంలో ఉంది, అత్యంత సూక్ష్మంగా ఉన్నది అని చెప్పడం చేత ఆరాగ్రమాత్రో జీవ యః ఉపాస్య అలా ఒక ప్రదేశంలో అత్యంత పరమాణు స్వరూపంలో ఉండగలిగింది జీవుడు, పరమాత్మ కాదు. కాబట్టి ఇక్కడ జీవుడు ఉపాస్యమే, పరమాత్మ ఉపాసించదగింది కాదు అని. ఇది చేత్ అని అంటే నా, ఇది పరిహారం. ఇక్కడి నుంచి ఖండన. ఎందుకు? కుతః అంటే నిచాయ్యత్వాత్. ఏవం నిచాయ్య అనేది కఠోపనిషత్తులో వస్తుంది. నిచాయ్య మృత్యు ముఖాత్ ప్రముచ్యతే అని. ఇది సాధారణంగా ఉపాసించడం అనే అర్థంలో వస్తుంది. నిచాయ్య అంటే ఉపాసన చేసి, ఉపాస్య అని. నిచాయ్యత్వాత్ అంటే ఉపాసించడానికి అని. ఉపాసించడం ఇది ఒక హేతు. దేనికి హేతు అంటే అర్భకౌకస్త్వ, అణీయస్త్వ ఈ రకంగా ఏదైతే మనకు తెలుస్తుందో, అంటే ఒక చిన్న ప్రదేశంలో ఉండడం, అణుస్వరూపంగా ఉండడం, ఈ రూపంలో ఏదైతే విశిష్ట రూపంలో ఉందో అది పరమాత్మ రూపమే. మరి ఆ రకంగా ఎందుకు చెప్పారు అంటే ఉపాసించడానికి చెప్పారు. మీరు పరమాత్మని అంతటా ఉన్నప్పటికీ హృదయంలో ఉన్నట్టుగా ఉపాసించండి, హృదయంలో విశిష్ట ప్రదేశంలో ఉన్నట్టుగా, లేదా అత్యంత అణుస్వరూపంగా ఉన్నట్టు ఉపాసించండి అని చెప్పడానికే. అతః సర్వగతస్య ఆత్మనః ఉపాసనాపేక్షయా. ఇప్పుడు మీరు అంతటా వ్యాపించిన పరమాత్మని అదే రూపంలో ఉపాసించలేరు, తెలుసుకోలేరు. కాబట్టి ఇదొక మార్గం. అర్భకౌకస్త్వాది గుణ ఉపాసన కోసమే ఈ రకంగా చెప్పడం జరిగింది. మరి దీనివల్ల బ్రహ్మ పరమాత్మ సర్వ వ్యాపి అనే దానికి ఏమైనా హాని కలుగుతుందా అంటే నైతావత సర్వగతత్వ హాని. అంటే దీనివల్ల బ్రహ్మకు వచ్చే సమస్య ఏం లేదు, బ్రహ్మ సర్వవ్యాపి అన్నదానికి ఏమీ సమస్య రాదు. ఎలా అంటే దానికి దృష్టాంతం సూత్రంలో వ్యోమవచ్చ అని చెప్పారు. వ్యోమవత్ చ. వ్యోమ అంటే ఆకాశం, ఆకాశం వలె అని. ఇప్పుడు మనం దృష్టాంత దార్ష్టాంతిక సమన్వయం చేసి చూసుకుంటే ఆకాశం వంటిది బ్రహ్మ. ఒకటి ఉపమానం, ఒకటి ఉపమేయం. ఆకాశంలోని ఏ ధర్మంతో సమానం అంటే సర్వగతమపి వ్యోమ. ఆకాశం అంతటా ఉన్నా కూడా సూచ్యాది అవచ్ఛేదేన, ఏదో ఒక సూది ఉందనుకోండి, దాని చివర్లో కూడా ఆకాశం ఉన్నట్టుగా మనం చూస్తాం. అర్భకౌకః అలా ఒక చిన్న ప్రదేశంలో ఉన్నట్టు, అణీయశ్చ చాలా సూక్ష్మంగా ఉన్నట్టు వ్యపదిశ్యతే చెప్పబడుతుంది కదా.
ఆకాశం అంతటా ఉన్న ఘటాకాశ పటాకాశ మఠాకాశ ఇట్లాంటివేవో వేదాంతంలో చెప్తారు కదా. అదే విధంగా బ్రహ్మ అంతటా ఉన్నా కూడా హృదయాది అల్ప ప్రదేశంలో ఉన్నట్టుగా చెప్పడం ఉపాసన కోసం. తద్వత్ బ్రహ్మాపి ఇత్యర్థ. సో ఈ విధంగా బ్రహ్మ అనేది ఉపాసించదగింది. ఆకాశం లాగానే అంతటా వ్యాపించిన ఒక చోట ఉండడంలో ఏ విరోధము కలగదు. బ్రహ్మని ఉపాసించాలి అనేది ఇక్కడ ప్రధాన సిద్ధాంతం. అధునా పరమాత్మన సర్వగతత్వే దోషమాశంక్య పరిహరతి. మరి మీరు 7వ సూత్రంలో చెప్పినట్టుగా గ్రహిస్తే ఏ దోషం రాదా అంటే ఆలోచించేవాడికి అక్కడ కూడా ఏదో ఒక సమస్య తలెత్తుతుంది. సమస్య ఏంటంటే ఇప్పుడు మీరు హృదయంలో ఆకాశంలాగా బ్రహ్మ ఉంటుంది, ఈశ్వరుడు ఉంటాడు అని అంటే అక్కడే జీవుడు కూడా ఉంటే మరి సంభోగ ప్రాప్తి, మరి శరీరంలో జీవుడి లాగానే ఉంటున్న బ్రహ్మకు కూడా సంభోగం. సంభోగం అనేది సంస్కృతంలో సుఖ దుఃఖాల అనుభవం అంతే, తెలుగులో ఉండే అర్థం కాదు. కాబట్టి సంభోగ అంటే సుఖ దుఃఖాల అనుభవం కలిగే అవకాశం ఉంది. అదేంటి అంటే హృదయంలో జీవుడు ఉంటాడు, హృదయంలో ఈశ్వరుడు ఉంటాడు అని మీరు అంటే మరి జీవుడికి సుఖ దుఃఖాలు ఉన్నట్టుగా దాంతో కలిసి ఉన్న ఈశ్వరుడికి కూడా సుఖ దుఃఖాలు ఉండాలి కదా. లేదు, హృదయంలో సగసగ భాగంలో ఒక భాగంలో ఈశ్వరుడు ఒక భాగంలో జీవుడు ఉంటాడని చెప్పడానికి కుదరదు. ఎందుకంటే ఈశ్వరుడు సర్వవ్యాపి, జీవుడుండే భాగంలో కూడా తాను ఉండాలి. కాబట్టి తప్పనిసరిగా జీవుడికి సుఖ దుఃఖాలు ఉన్నట్టుగా ఈశ్వరుడికి సుఖ దుఃఖాలు కలుగుతాయని చెప్పాల్సి వస్తుంది. ఇది సమస్య. దానికి పరిహారం ఏంటంటే నా వైశేష్యాత్ అని సూత్రంలో కాదు, రెండు వేరు వేరు అని చెప్పారు. వృత్తిలో వ్యోమవత్ పరమాత్మన సర్వగతత్వే అంటే ఆకాశంలాగా పరమాత్మ సర్వవ్యాపి అని అంటే చేతనత్వ అవిశేషాత్ జీవత్వత్ సుఖ దుఃఖానుభవ రూప సంభోగ ప్రాప్తి ఇది చేతన. సో జీవుడి వలనే ఈశ్వరుడికి కూడా సుఖ దుఃఖాలు లాంటి అనుభవాలు కలగాల్సింది అని అంటే అది కాదు. వైశేష్యాత్ అంటే జీవుడికి పరమాత్మకి మధ్య భేదం ఒకటి విశేషం అంటే భేదం చెప్పబడింది. కాబట్టి ఇద్దరు వేరు వేరు. ఏద విశేషం? జీవుడికి పరమాత్మకి మధ్యలో ఉన్న విశేషం ఏంటి అంటే భోక్తృ భోగ్య. ఒకటి భోక్త, మరొకటి అభోక్త. ఇది మనకు ఉపనిషత్తులో వస్తుంది, ఋగ్వేదం 10వ మండలంలో కూడా వస్తుంది. ద్వా సుపర్ణ సైజా సఖాయ సమానం వృక్షం పరిషస్వ జాతే తయోరన్య స్వాద్ పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్ అన్యో అభిచాకశీతి అనే ఒక మంత్రంలో ఒకే వృక్షాన్ని ఆశ్రయించిన రెండు పక్షులు చాలా పరస్పరం ప్రీతిగా కలిసి ఉంటాయి. దాంట్లో ఒకటి మంచి పండుని తింటుంటుంది, మరొకటి తినదు అన్నారు. తినేది జీవుడు, పండు అంటే కర్మఫలం, తినని వాడు పరమాత్మ అని. కాబట్టి ఒకే శరీరంలో వీళ్ళిద్దరున్నప్పటికీ వీళ్ళలో భేదం ఉంది. ఒకళ్ళు కర్మఫలాన్ని అనుభవించేవారు, మరొకరు అనుభవించని వారు. కాబట్టి వైశేష్యాత్
ఆడియో రావట్లేదు మహోదయ.